Daily. Taste the Daily. హైదరాబాద్ లో ఉగ్ర మూలాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ హైదరాబాద్ లో తనిఖీలు చేపట్టింది. రాజేంద్ర నగర్ లోని పోర్ట్ వ్యూ కాలనీలో 5 స్పెషల్ ఏటీసీ బృందం సోదాలు నిర్వహిస్తోంది. ప్రధాన నిందితుడు డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ నివాసంలో గంటన్నరకు పైగా సోదాలు జరుగుతున్నాయి. గుర్తు తెలియని రసాయనం రైజిన్ విష పదార్థం తయారీకి ఉపయోగించిన ముడి పదార్థాలు, కోల్డ్ ప్రెస్డ్ మిషన్, కంప్యూటర్, పుస్తకాలు, పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. లోకల్ పోలీసులకు సైతం లోపలికి ఏటీసీ అధికారులు అనుమతించడం లేదు. ఇదే కేసులో మరో 2 నిందితులు యూపీకి చెందిన అజాద్ సులేమాన్ షేక్, మహమ్మద్ సుహేల్, సలీం ఖాన్ ఇళ్లలోనూ ఏటీఎస్ పోలీసులు సోదాలు జరుపుతున్నారు. మొహియుద్దీన్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న రసాయనాలు ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు. సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ ఇళ్లలో ఏటీఎస్ పోలీసులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. లోకల్ పోలీసులను సైతం కూడా లోనికి అనుమతించని పరిస్థితి అయితే ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గుజరాత్ ఏటీఎస్ అధికారులు ఇటీవలే అదుపులోకి తీసుకున్నటువంటి 3లో ఒకరు హైదరాబాద్ కి చెందినటువంటి డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ సయ్యద్ నివాసంలో ఈరోజు ఉదయాన్నే గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ తనిఖీలు చేపడుతున్నట్టుగా సమాచారం అందుతుంది. రాజేంద్ర నగర్ లోని ఫోర్ట్ వ్యూ కాలనీలో 5 స్పెషల్ టీమ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం సయ్యద్ మొయినుద్దీన్ నివాసానికి చేరుకొని ఆ ప్రాంగణాన్ని అంతా తమ ఆధీనంలోకి తీసుకొని వీళ్ళు ఏ రకమైనటువంటి విష ప్రయోగానికి ఇన్ని రోజులు ప్రాక్టీస్ పొందాడు, ఆ ఇంట్లో ఏ రకమైన ఎక్విప్మెంట్ ఉంది, ఎలా వీటన్ని నేర్చుకున్నాడు అనే దానిపై కూడా ఏటీసీ అధికారులు అక్కడికి చేరుకొని ఇంట్లో ఉన్నటువంటి ప్రతి అణువణువున వస్తువులన్నిటిని కూడా సీజ్ చేసి వాటిని స్వాధీనపరుచుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధాన నిందితుడు డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ సయ్యద్ నివాసంలో గంటన్నరకు పైగా ఈ సోదాలు కొనసాగుతా ఉన్నాయి. ఉదయం 5 గంటలకు చేరుకున్నటువంటి ఏటీఎస్ బృందం గంటన్నర పాటు నుంచి అతన్ని విచారణ చేపడతా ఉంది. దీంట్లో గుర్తు తెలియనటువంటి రసాయనాలు, రైసిన్ విష పదార్థం తయారీకి ఉపయోగించినటువంటి ముడి పదార్థాలు, కోల్డ్ ప్రెస్ మిషన్, కంప్యూటర్, పుస్తకాలు, పేపర్లని స్వాధీనం పరుచుకొని వీటన్నిటిని వెరిఫై చేస్తా ఉన్నారు. స్థానిక పోలీసులను సైతం లోపలికి అనుమతించకుండా ఈ ఎంక్వైరీ కొనసాగుతా ఉంది. ఇదే కేసులో ఇప్పటికే యూపీకి చెందినటువంటి ఆజాద్ సులేమాన్ షేక్, మహమ్మద్ సులేన్, సలీం ఖాన్ ఇళ్లలో కూడా ఏటీఎస్ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. మొయినుద్దీన్ ఇంట్లో దొరికినటువంటి ప్రతి ఎక్విప్మెంట్ ని అధికారులు సీజ్ చేసి వాటిని వేటికి ఉపయోగిస్తారు అంటూ దానిపై కూడా అనాలిసిస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు దేశంలోనే జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ ని అత్యంత కీలకంగా తీసుకున్నటువంటి అధికారులు ఈ మొయినుద్దీన్ ఎక్కడ ప్రాక్టీస్ పొందాడు, ఏ ఉగ్రవాద సంస్థకి పనిచేస్తా ఉన్నాడు, ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత ఏ ఉగ్రవాదులతో ఇతను టచ్ లోకి వెళ్లి ఈ ఆపరేషన్స్ ని కొనసాగించే ప్రయత్నం చేశారు. ఆలయాలలో, పబ్లిక్ ప్లేస్లలో ఈ ప్రసాదాల్లో ఈ రసాయనాలను కలిపి హిందువులని హతమార్చే విధంగా తన పథకం వేశాడన్నట్టుగా కూడా ఒక ప్రచారం సాగుతా ఉంది. కాబట్టి ఈ కేసు ఇప్పటికే ఎన్ఐఏకి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది. ఒక పక్క గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా ఈ 3 సంబంధించినటువంటి పూర్వాపరాలన్నీ కూడా బయటికి తీసి ఇటు కుటుంబ సభ్యులు, స్నేహితులు, అతనితో కలిసి ఇన్ని రోజుల పాటు ట్రావెల్ చేసినటువంటి వ్యక్తులు ఎక్కడెక్కడ మూవ్మెంట్ చేశారు, ఎన్ని చోట్ల తిరిగారు, ఏ ప్రాంతంలో వీళ్ళు రెక్కీ చేసి ఆ ప్రాంతంలో ఈ రసాయనాల ద్వారా ఈ ప్లాన్ ని సక్సెస్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అంటూ కూడా అన్ని కోణాల్లో ఎన్ఐఏ, ఇటు ఏటీఎస్ బృందాలు విడివిడిగా ఈ కేసు విచారణ చేపడతా ఉంది. నిన్నటి వరకు ఈ హైదరాబాద్ లో పట్టుబడ్డటువంటి అహ్మద్ మొయినుద్దీన్ సోదరుడు మీడియాతో అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. తను ఉన్నత విద్య కోసం చైనాకు వెళ్లి అక్కడ ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇక్కడికి వచ్చి తన ప్రాక్టీస్ లో భాగంగా చేస్తున్నటువంటి అలవాటే అనుకున్నామే తప్ప ఈ రకంగా తాను ఉగ్రవాద సంస్థల కోసం, ఈ బాంబ్ బ్లాస్ట్ల కోసం, ఈ రసాయనాలను ఉపయోగించి జనాల్ని చంపేటువంటి పద్ధతి మేము ఎప్పుడు కూడా ఆ కోణంలో ఆలోచించలేదు అంటూ కూడా తన బ్రదర్ మీడియా ముందు ఈ విషయాన్ని తను మాట్లాడడం జరిగింది.
ఏదేమైనప్పటికీ హైదరాబాద్ కేంద్రంగా ఈ రసాయనాలని తయారు చేస్తా ఉన్నాడనే ఒక ఇన్పుట్స్ ఏటీఎస్ అధికారులకు ఉంది కాబట్టి ఆ బృందం ఉదయాన్నే రాజేంద్ర నగర్ లోని వ్యూ కాలనీకి చేరుకొని ఆ కాలనీలో సయ్యద్ మహమ్మద్ ఉంటున్నటువంటి ఇంటిని సీజ్ చేసి లోపలికి వెళ్లి అనుమానముల తనిఖీలు చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఎవిడెన్స్ మిస్ అవ్వకుండా కంప్యూటర్, పుస్తకాలు, అతను ఈ రసాయనాలు సరి చేయడానికి ముడి సరుకును తెచ్చిపెట్టుకున్నటువంటి మెషిన్, ఆ పదార్థాలన్నిటిని కూడా స్వాధీనపరచుకొని వాటిని ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. సుల్తాన్ అదే రవితేజ, ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ లో ఈ ఉగ్ర మూలాలు ఒక్కొక్కటి బయటపడుతున్న తరుణంలో హైదరాబాద్లు కూడా కాస్త ఒక రకంగా ప్రజలు కూడా భయపడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. సో ప్రజల భద్రతకు సంబంధించి పోలీస్ అధికారులు ఏమైనా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారా? ఢిల్లీలో బ్లాస్ట్ తర్వాత హైదరాబాద్ తో సహా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన పట్టణాల్లో విస్తృత తనిఖీలు చేపడుతూ ప్రజలకు భరోసాని కల్పిస్తా ఉన్నారు. ఎక్కడ అనుమానపు వ్యక్తులు, వస్తువులు, వాహనాలు కనిపించినా డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఎవరు కూడా అధైర్యపడకండి. ఈ ఆపరేషన్స్ ని ఎదుర్కోవాలంటే సిటిజన్స్ కూడా పోలీసులకు సహకరించాలి. ఎవరైనా అనుమానం వస్తే ఇమీడియట్ గా వారిని పట్టుకొని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయండి. పబ్లిక్ ప్లేసెస్ లో ఎక్కువసేపు గ్యాదర్ అవ్వకుండా మీ పని ముగించుకొని తొందరగా వెళ్ళిపోండి. అవి రైల్వేస్, బస్ స్టాండ్స్, రెస్టారెంట్స్, ఏదైనా ప్రయాణాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళండి అంటూ కూడా పోలీసులు ఇప్పటికీ అవేర్నెస్ కూడా కల్పిస్తా ఉన్నారు. కొంతమంది పాత టెర్రరిస్ట్ ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి ఫోటోలని సైతం అక్కడక్కడ కొన్ని అంటించి ఈ వ్యక్తులు ఎక్కడైనా కనిపించినా, ఇలాంటి వేషోధరణలో ఉన్నటువంటి వారు ఎక్కడైనా కనిపించినా పోలీసులకు సమాచారం ఇవ్వండి అంటూ మాత్రం ఇప్పటికే ఆ దిశగా అవేర్నెస్ కూడా కల్పిస్తా ఉన్నారు. అన్ని చోట్ల హైదరాబాద్ లో ఇంకా సర్చెస్ కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న కూడా ఓల్డ్ సిటీలో, న్యూ సిటీలో 2 చోట్ల కూడా ఈ ఉగ్రమూలాలు ఇంకేమైనా దాగి ఉన్నాయేమో, వీళ్ళు సడన్ గా పంజా విసిరి ఇంకేమైనా బ్లాస్ట్ కి పాల్పడతారేమో అంటూ కూడా ఆ ముందస్తు అనుమానంతో హైదరాబాద్ లో ఉన్నటువంటి పాత సంస్థల పైన, ఆ సంస్థలకు పనిచేస్తున్నటువంటి వ్యక్తుల పైన నిఘా పెట్టి వీళ్ళ యాక్టివిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ వీళ్ళు మూవ్మెంట్ చేస్తా ఉన్నారు, ఇంకేదైనా హైదరాబాద్ ని టార్గెట్ గా చేసి వీళ్ళు ముందుకెళ్లబోతా ఉన్నారు అన్నట్టు కూడా ఇప్పటికే పోలీసులు అన్ని వైపుల నుంచి కూడా ఈ విచారణ చేపడతా ఉన్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి తనిఖీల్లో ఎక్కడ కూడా ఈ ఉగ్ర సంస్థలకు పనిచేస్తున్నటువంటి లింక్స్ అయితే బయటపడలేదు. ఈ సయ్యద్ మొయినుద్దీన్ సంబంధించిన పూర్వపరాలన్నీ కూడా బయటికి తీసి హైదరాబాద్ లో ఎవరితో స్నేహం చేశారు, ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చాయి, ఈ ముడి సరుకునంతా కూడా ఎలా ఇతను మెషిన్ ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి తెచ్చాడు అనేది కూడా ఏటీఎస్ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే రవితేజ, మరోపక్క ఏదైతే కేవలం హైదరాబాదే కాకుండా ఈ కేసు తర్వాత ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ రకంగా ఉగ్రమూలాలు ఉండే అవకాశాలు ఏమైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారా? ఎక్కడైనా అనుమానాస్పద అరెస్టులు జరుగుతున్నాయా? నిన్న ఇండిగో ఎయిర్ సంస్థకు 6 ఎయిర్పోర్ట్స్ లో బాంబులని అమర్చాము. కొద్ది క్షణాల్లో ఈ సీరియల్ బ్లాస్ట్ జరగబోతా ఉందన్న తర్వాత ఇండిగో ఎయిర్లైన్స్ వివిధ ఎయిర్పోర్ట్ అథారిటీస్ అంతా కూడా అలర్ట్ అయ్యి ఆ 6 ఎయిర్పోర్ట్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో టేక్ ఆఫ్, ల్యాండింగ్ అయినటువంటి ఫ్లైట్స్ లో కూడా అన్ని లగేజ్ బ్యాగులని, వ్యక్తులను కూడా క్షుణ్ణంగా పరిశీలించే తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించారు. ఢిల్లీలో జరిగినటువంటి బ్లాస్ట్ తర్వాత కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని ఇంకేమైనా రాష్ట్రాన్ని టార్గెట్ గా చేసి వీళ్ళు దాడులు కొనసాగించాలనుకుంటున్నారు అనే దానిపై దృష్టి పెట్టి నిన్న వచ్చినటువంటి ఈమెయిల్ ఆధారంగా అన్ని ఎయిర్పోర్ట్లని తనిఖీలు చేయడము, ఈ ఏ ఐపీ అడ్రస్ ద్వారా ఈ వ్యక్తి మెయిల్ పంపించాడనే దానిపై కూడా పోలీసులు విచారణ సాగిస్తా ఉన్నారు. ఈ రోజు అతను అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఢిల్లీలో జరిగినటువంటి బ్లాస్ట్ తర్వాత I-20 వాహనంలో ఈ పేలుడు జరిగింది. ఆ తర్వాత ఫోర్డ్ కార్ లో కూడా వీళ్ళు సంచరించినట్టుగా సీసీ ఫుటేజ్ కొన్ని రికార్డ్ అవడంతో ఆ రెడ్ కలర్ ఫోర్డ్ కార్ ఎక్కడ తిరుగుతా ఉంది, ఏ ప్రాంతంలో ఉంది, దాంట్లో ఇంకేమైనా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఉందా లేదా, వీటన్నిటిపై కూడా పోలీసులు దృష్టి పెట్టి అనుమానమైన తనిఖీలు చేపట్టి రెడ్ కలర్ ఫోర్డ్ కార్ కోసం మాత్రం తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఆ కార్ లో ఇంకా ఏమైనా ప్రమాదకరమైనటువంటి వస్తువులు, హై ఎక్స్ప్లోజివ్ మెటీరియల్, ఈ పేలుడు పదార్థాలు, ఈ మెటీరియల్ అంతా కూడా వీళ్ళు అమర్చుకొని తిరుగుతుండొచ్చు అనే దానిపై కూడా పోలీసులకు కొన్ని ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి ఆ కార్ కోసం తిరుగుతా ఉన్నారు. అనుమానం వచ్చినటువంటి వ్యక్తులను అందరినీ కూడా వెంటనే
అదుపులోకి తీసుకొని విచారణ చేపడతా ఉన్నారు సునీత. రైట్, థ్యాంక్ యూ రవితేజ. थोड़ा